అందరికీ హ్యాపీ సంక్రాంతి గాయస్. సో పొద్దున్న లేచి ముగ్గు అయితే వేస్తాను అనమాట. సో చాక్ పీస్తో చేసిన. ఇప్పుడు మమ్మీ కలర్స్ నింపుతుంది, కలర్స్ తీస్తుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ లేద్దాం అనుకున్నా, కొంచెం లేట్ అయింది. సో స్టార్ట్ అయితే చేసేసినాం. సో ఈ ముగ్గు అయితే వేస్తున్నా. సో కలర్స్ అన్నీ నింపేసిన తర్వాత ఇంకొంచెం వేద్దాం అనుకుంటున్నా. అవన్నీ వేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తూ ఉంటాను, చూస్తుండండి. స్కానర్ అయితే క్యూట్ ఉంది కదా. మనం ఇప్పుడు పాపం అనవసరంగా దాని మీద గన్న వేసి, అనవసరంగా దానికి అన్ని మనం బట్టలు వేసి వేస్తుందా. కంప్లీట్ అయిపోయింది. సో చూసాక చాలా బాగా వచ్చింది, క్యూట్గా అనిపిస్తుంది. సో 8:30 అవుతుంది. మేము 6:30కి స్టార్ట్ చేసాం, 8:30 వరకు అయిపోయింది. ఇంకా కొంచెం సైడ్స్ వేయాలి. అండ్ మమ్మీ గొబ్బెమ్మలు చేసి పెట్టింది. సో ఇవి పెట్టిన తర్వాత సైడ్స్కి కొంచెం వేసేసి ఇంకా వేరే వర్క్కి వెళ్ళిపోదాం. మొత్తం పెయింట్ వేసినట్టు వచ్చింది సార్. అది మన గొబ్బెమ్మ లైన్గా చేసి పెట్టింది. ఇంత మంచి ముగ్గు ఎంతసేపట్లో వేసారండి? ఎన్ని అవర్స్ పట్టింది ఇంత మంచి ముగ్గు వేయడానికి?
2 hours పట్టిందా? సూపర్ వేసారు. ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఆ పూలైన తప్పుడే వస్తుంది మొత్తం. ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ సంక్రాంతి కదా. నవధాన్యాలు నేను కూడా పోయాను. నవధాన్యాలు ఎట్లా కనిపిస్తుంది తెలుసా? సూపర్ కనిపిస్తుంది. అండ్ చెంకి కూడా వేసిన, అది కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు అని బయట మస్తు మెరుస్తుంది. ఇదిగోండి ఇక్కడ చెంకి ఇదిగోండి. కడప దగ్గర కూడా కలర్ఫుల్ చేసినాం. కడప కడిగి గొబ్బెమ్మలు పెట్టి ఇది కలర్ఫుల్ చేసి ఇది కలర్ఫుల్ చేసినాం. సో అటువైపు నుంచి కంటే ఇటువైపు నుంచి సూపర్గా అనిపిస్తుంది. ఇంట్లో నుంచి అయితే అప్పుడప్పుడు కట్టని ఇట్లా అవుతుంటే సూపర్గా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది? నా ముగ్గు బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. ఎట్లుంది మీకు ఎట్లా అనిపిస్తుంది ముగ్గు చూడగానే కామెంట్ చేయండి. మమ్మీ ధనియాలు వేస్తుంది కుకింగ్ చేయడానికి. మా డాడీ మటన్ తెచ్చాడు. సో ఏమేమి వండుకుంటున్నాం అనేది చూపిస్తా వండుకునేటప్పుడు. ఇప్పుడైతే ఫస్ట్ ధనియాల పొడి చేసుకుంటున్నాం. సో ముగ్గు అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మురుకులు పిత్తి టీ తినేసి ఇంకా పనిలోకి వచ్చేసినాం అనమాట. వచ్చి ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో ఇంకా ఇప్పుడు నుంచి కుకింగ్ స్టార్ట్ చేసాం. రెడీ అయిపోయా అనమాట. సంక్రాంతి కొత్త డ్రెస్ ఇది. సో వేసుకొని రెడీ అయిపోయా. వంట అవుతుంది. కర్రీస్ అయిపోయినాయి. సో బియ్యం నానబెట్టినాం బగారా చేయడానికి. ఇప్పుడు పూరి పిండి కలుపుతున్నాం పూరి చేయడానికి. సాల్ట్ నువ్వే వేస్తావా? చాలా మళ్ళీ నేను వేస్తే ఎక్కువ చాలా మళ్ళీ అన్నం కూడా ఉంటుంది కదా. సాల్ట్ ఉంటేనా వేస్తా ఉండు మనం వేసుకుంటే. ఇంకా దీంట్లో ఏమన్నా వాటర్ కావాలి. స్నానం చేసి వచ్చేటప్పుడు 2 కర్రీస్ వండేసింది. అందుకే నేను పిండి కలుపుతున్నాను, లేకపోతే మా మమ్మీ కలుపుతుంది. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు పిండి కలపడం, అందుకే కొంచెం క్రక్స్ వస్తుంది, కొంచెం స్మూత్ చేయాలి. అండ్ కర్రీస్ అయిపోయినాయి కానీ పూరీస్ అండ్ రైస్ పెండింగ్. మమ్మీ ఇది కొంచెం ఇట్లా ఉంది, దీంట్లో కొన్ని వాటర్ వేయాలా? వేయాలా? కొంచెం వేసి దాంట్లో కొంచెం నూనె వేయాలి. ఇట్లా దీనిపైన కొంచెం ఇట్లా దళ్ళు చేతిలో పోసుకొని ఇట్లా దళ్ళు. నేను దడపనా మరి కొంచెం తీసుకోవాలి బాగా పని. సరే చాలు 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 వద్దు బాగా తర్వాత నూనె పోసి ఇట్లా అంటే సరిపోద్ది. ఈ మురుకులు చేసే ఉత్తడానికంటే చాలా కష్టం. పిండి దడపడు, పిండి దడపడం చాలా ప్రాబ్లం. సరిపోవాలంటే చాలా చైన్ వస్తుంది. బ్రేక్ తీసుకుంటున్నా, కుస్తీ వేస్తున్నా పిండితో.
వెజిటేబుల్ కటింగ్ ఫర్ బగారా రైస్. బగారా అన్నం అయిపోవడానికి వచ్చింది. సో పూరీలు స్టార్ట్ చేసినాము. సో పూరీలు కూడా ఆల్మోస్ట్ అవుతుంది. మా సంక్రాంతి స్పెషల్ డిషెస్. ఫస్ట్ పూరీలు, నెక్స్ట్ బొట్టి ఫ్రై. సూపర్గా అనిపిస్తుంది పూరీలకు అయితే, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ సూపర్ చేసింది మమ్మీ. నెక్స్ట్ వచ్చేసి బగారన్నం, సూపర్ టేస్టీ లంచ్ అనమాట. సో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఇవి చేసుకున్నాం. మీరు ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఏం వంటలు వండుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. పిండి వంటలు, సో మురుకులు, గారెలు, వడప్పలు, కినాలు,
అండ్ అర్షాలు అనమాట. ఇవి ఎక్కడ తెచ్చాను అనేది ప్రీవియస్ వీడియోలో చూపించాను. అయితే చూడలేదు ఎక్కడ తీసుకున్నాను అనేది, ఛానల్లోకి వెళ్తే వీడియో ఉంటుంది, అందులో చూసేసేయండి. ఇవైతే కొనుక్కొచ్చుకున్నాం అనమాట. కేజీ తెచ్చుకున్నాం, కొన్ని తినాం, ఇంకొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నమాట మా సంక్రాంతి పిండి వంటలు. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి గాయ్స్. సో కైట్ ఎగరేయడం చూద్దామని వచ్చినాము. ఇంతసేపు ఇంట్లో కూర్చొని ఎండ అంతా పోయిన తర్వాత వచ్చినాం అన్నమాట. మా మమ్మీ సారీ బాగుంది కదా. బాగున్నాయా నా బాబుల్స్? చాలా బాగున్నాయి. కొన్న తర్వాత ఇవాళ ఫస్ట్ టైం పెడుతుంది. స్టైల్ ఉందా? స్టైల్గా అది ఎగిరిన తర్వాత నేను పట్టుకొని చూపిస్తాను. అదిగా మన కైట్ చూపిస్తాను. జూమ్ మన టైగర్ కైట్. టైగరేనా? టైగర్ కైట్. అయ్యో ఎటు పోయింది. అగో ఇక్కడ ఇది మా టైగర్ పోలే, వాళ్ళది పోయింది. అంటే వీళ్ళు ఎవరిదో కట్ చేసిరని అర్థం. అట్లా వరుతే బిల్డింగ్స్ పైన ఇవే సాంగ్స్, కైట్స్. కైట్ ఉందా పోయిందా? ఎందుకు దానికి వెయ్యాలా, మనది పోతుంది. ఒక కైట్ పడిపోతుంది. టైగర్ కదా, టైగర్ చీల్చి పడేస్తుంది. ఆ లోపల అదే పోతుంది. అది ఏంటిది లైట్ సర్కిల్ అక్కడ. అది ఫాలింగ్ స్టార్. ఇది నేను ఫాలింగ్ స్టార్ అనుకున్నాను. ఫ్లైట్ అన్నది రెక్కల గురం. టాంగాని డెకరేట్ చేస్తారు కదా, అట్లా బాగుంది. కైట్ గంగిరెద్దు. సంక్రాంతి కాబట్టి గంగిరెద్దుని ఎగరేస్తున్నారు. మన కైట్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది మన టైగర్. ఏది మంది దాని దగ్గరనే ఉంటుంది. అది సేమ్ బర్డ్ లానే ఉంది. ఇది బర్డ్ లానే ఉంది, క్యూట్గా. మా డాడీ పెద్ద కైట్ ఎగరేస్తున్నాడు. పెద్ద కైట్ మా డాడీ ఎగరేస్తున్నాడు ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. చాలా ఇయర్స్ తర్వాత ఎగరేస్తున్నాడు. అది కూడా పెద్ద కైట్. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది.
ఇదే మా డాడీ ఎగ్రేసే కైట్. ఒక దానికి వేసారు, అది పోతుందో మాది పోతుందో చూడాలి. పోయిందా వాళ్ళది? కి యూజ్ చేసిన కైట్స్, ఎందుకంటే మా తమ్ముడు అన్నీ ఇవే తెచ్చుకున్నాడు అనమాట, గోల్డ్ కలర్. ఇప్పుడు సన్సెట్లో ఆరెంజ్ లాగా కనిపిస్తున్నాయి. ఇద్దరం ఒకసారి అయిపోయింది. ఇంట్లో పాట అసలు రెండు పువ్వులు పెట్టాలి. పువ్వులు రావన్నా అలా ఊపితే ఎలా పెట్టాలి, అలా ఊపితే ఎలా పెట్టాలి. ఇలా గ్యాలం వేసి ఇక్కడ ఉన్న ఫ్రెషర్స్ చెప్పు. చూస్తాను ఎందుకు పోవాలని ఉన్నది, బట్టలు అరేంజ్ చేసుకో. హలో 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 ఏది అమ్మమ్మ అప్పుడు డాన్స్ చేయాలి, అట్లా చేస్తున్నారు. నేను మా మమ్మీకి వేసిన మెహందీ మస్తు రెడ్ మంచిగా అయింది. సో ఇది నా బాధ్యత, నేను వేసాను. ఒక చేయికి సాన్, ఒక చేయికి అమ్మ నాన్న. ఇదనమాట ఈ వీడియో. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మేమైతే సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తారు కదా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి, మీకు మీ ఫ్యామిలీకి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. అండ్ మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటున్నాను. బాయ్ బాయ్.